సార్ ఈ కాయిన్ పెట్టగానే గ్రీన్ రెడ్ అవుతుంది కదా, స్టేషన్ మాస్టర్కి కానీ అంటే సిగ్నల్ ఇచ్చిన మాస్టర్ కానీ ముందున్న మాస్టర్ కానీ ఆ సిగ్నల్ తెలియదా రెడ్ పడింది ఎందుకు పడిందని? ఆటో మన లోకో పైలట్ గారు ఉంటారు, లోకో పైలట్ గారు వెంటనే వాకీ టాకీలో మెసేజ్ ఇస్తారు, ఎందుకు రెడ్ వేస్తారు మీరు అని. మీరే వేస్తారా లేకపోతే ఎవరైనా వేస్తారా అని. అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్, నియర్ బై స్టేషన్ మాస్టర్, నేను వేయలేదు అంటాడు సార్. వేయలేదు అంటే మరి ఇక్కడ రెడ్ లైట్ పడింది అంటే వెంటనే అలర్ట్ అయిపోతారు సార్. అయిపోతేనే ఆర్పిఎఫ్కి ఫోన్ వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, మేము సిగ్నల్ వేయకుండానే సిగ్నల్ పడింది, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, టెక్నికల్ టీమ్ని పిలుస్తారు వెంటనే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అక్కడ అందరూ ఉండాలి. ఎలా వస్తారు నైట్ టైం అండి? వాళ్ళు ఆల్రెడీ అవైలబుల్ ఉంటారు సార్ వాళ్ళు. ఆర్పిఎఫ్ బై రోడ్ రాలేదు కదా, ట్రాక్ మీద రావాలి కదా. ఆర్పిఎఫ్ కాదు సార్, మనకి టెక్నికల్ టీం కూడా అవైలబుల్గా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మూవింగ్ ఉంటారు వాళ్ళు. నైట్ వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏం జరిగినా అక్కడ రష్ అయిపోతారు. కరెక్టే మీరు అన్నట్లుగా టెక్నికల్ టీం కింద దిగారు, వాళ్ళ మీద దాడి చేస్తారు కదా. ఛాన్స్ ఉంది సార్, దాడి చేస్తుంటే మేము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ప్రాక్టికల్గా, మేము పోయేసరికి అన్నీ అయిపోయాయి. ఈ టెక్నికల్ టీమ్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు, ప్రాపర్టీ తీసుకొని అఫెన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. మీరు నమ్మరు సార్, ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే దొంగతనం చేసుకోవాలి అది కూడా అనుకోనికి లేదు. ఒక 4-వీలర్ వెహికల్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతున్నారు. ఎక్కడ? రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు మీద వెహికల్ పెట్టేసుకుంటారు, ఆ ట్రైన్ ఎక్కడ ఆపేసుకుంటారు, అఫెన్స్ అయినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎలా ఇక్కడేం జరిగాయి సార్, పట్టుకున్నాం. అదే షోలాపూర్ గ్యాంగ్ అలాంటిదే. మొన్న రీసెంట్గా పట్టుకున్నాం, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్ అంటారు దాన్ని. వాళ్ళు యూపీ 63S8283 బండి నెంబర్ అది. ఆ వెహికల్ వేసుకొచ్చి కర్నూలులో ఎక్కడ సార్ ఇది ఉలిందకొండ అనే ప్రాంతం దగ్గర 27 తులాల బంగారు బ్యాగ్ కొట్టేసి 2 చైన్లు లాక్కొని దిగేసినారు. బండి అప్పుడు ఎక్కడుందంటే టోల్ ప్లాజా పక్కన ఒక బండి వెయిట్ చేస్తూ ఉంది. ఆ బండిలో డ్రైవర్ రెడీగా ఉన్నాడు, అఫెన్స్ చేసుకునే వెంటనే వచ్చి కార్ ఎక్కినారు, వెళ్ళిపోయినారు. అంటే ట్రాక్కి హైవేకి మధ్యలో పెట్టుకుంటారు, పక్కనే దగ్గరే ఆ పాయింట్ చూస్ చేసుకుని మ్యాపింగ్లో అట్లే చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఇదంతా ఒక హోంవర్క్ సార్, ఇది అంత ఈజీగా ట్రైన్ అఫెండర్స్ ఆషామాషిగా మన వాళ్ళు మా చేయరు. అది చాలా ప్లాన్డ్గా వస్తారు, 5-6 మంది వస్తారు, ఎక్కడ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు, ఏ పాయింట్ని చూస్ చేసుకోవాలా. సార్ సిక్కా గ్యాంగ్ కాకుండా ఇంకో కొత్తగా గ్యాంగ్లో మీరు ఐడెంటిఫై చేస్తారు? చేసాం సార్, జార్ఖండ్లో రాంచీలో ఒక గ్యాంగ్ ఉంది. అది ఎంత ప్రొఫెషనల్ అంటే సార్, మీరు యాక్చువల్గా వయసు పిల్లలు మాత్రమే. రాంచీ అంటే వాళ్ళు పూర్తిగా సైబర్ క్రైమే కదండి? లేదు సార్, దీంట్లో కూడా మీరు ఆ గ్యాంగ్ మీరు ఏజ్ లిమిట్ తీసుకుంటే అబౌవ్ 45 years. ఓకే, ఇప్పటిదాకా సిగ్నల్ ట్యాంపరింగ్ చైన్ లాగేది వీళ్ళంతా పిల్లలేమో అనుకుంటాము, 20 నుంచి 35 మధ్యలో ఏజ్ వాళ్ళు అనుకుంటాం. కానీ ఆ గ్యాంగ్ స్కిల్డ్ గ్యాంగ్ అంటారు, అది ప్రొఫెషనల్స్ వాళ్ళు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, 45 నుంచి 67-70 years వాళ్ళు చేస్తున్నారు దొంగతనాలు. అంటే ఎవరికి అనుమానం రాదండి? ఎవరికి అనుమానం రాదు సార్. మేము రీసెంట్గా 2 పట్టుకున్నాము. ఆ 2 ఎలా పట్టుకున్నామంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అడ్వాన్స్ రిజర్వేషన్స్ తీసుకున్నాము. మీరు అన్నట్టుగా ఇందాక ఒక కేసు రాకముందే, ఎఫ్ఐఆర్ రాకముందే నేను డిటెక్ట్ చేశామన్నా కదా, ఆ కేసుని మేము అలాగే డిటెక్ట్ చేశాము. నెక్స్ట్ రిజర్వేషన్ లింగంపల్లి నుంచి కాకినాడ ట్రైన్కి చేయించుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా సార్, అక్కడికి ఫ్లైట్లో వచ్చారు. హైదరాబాద్ ఫ్లైట్లో టికెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫ్లైట్ నుంచి వాళ్ళ ప్లేసెస్ నుంచి, రాంచీ నుంచి, ఒకడు రాంచీ, ఒకడు సిలిగురి అని చెప్పి ఒక ఏరియా ఉంది వెస్ట్ బెంగాల్ బార్డర్, నేపాల్ బార్డర్, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి. మేము ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, వచ్చిన వెంటనే క్యాచ్ చేశారు. నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్, వాడు ఎలా పట్టుకున్నారు మీరు నన్ను అంటే, ఏ బేస్ మీద పట్టుకున్నారు, అంటే బేస్ కాదు, ఏ రకంగా పట్టుకున్నారు నన్ను చెప్పాము. అలా అన్ని రివీల్ చేస్తే వాడు సార్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమంటే, ఎయిర్పోర్ట్లో కూడా ఫేక్ నేమ్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది ఒకసారి అర్థమవుతుంది. ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక పాన్ కార్డు ఫేకే, ఇవన్నీ పెట్టుకొని ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. భయం అవుతుంది సార్. ఇప్పుడు ఇదేదో దొంగతనం కాబట్టి సరిపోయింది, అది వేరేదైతే వేరే ఇష్యూ అయితే మనం ఏం చేసేది లేదు. అంటే సెన్సేషన్ అయితేనే అన్నట్టుగా అయితే ఎట్లయితుంది. ఇప్పుడు ఈ పర్సనే వచ్చినాడు అంతే, అట్లా రేపు ఇంకోటి వస్తే అంతే కదా. వైర్లో ఉన్నప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? లేదు. చెప్పే సార్. రైట్ సార్. ఈ తరహా ఇంకేమైనా కొత్త ఎంఓ వచ్చాయా సార్? ఈ తరహా ఎంఓ ఉన్నాయి. ఇంకొక ఎంఓ ఎట్లుందంటే సార్, పాపం ప్యాసింజర్స్ అందరూ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకొని రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా ముందే లేచి
ఆ బ్యాగులన్నీ తెచ్చి వాకిళ్ళ కూడా పెట్టుకుంటారు. భోగి వస్తుంది ఎక్కిపోదామని, అంటే ఎక్కుదామని ఒకటి, దిగాలంటే కూడా పాపం వాళ్ళ సీట్స్ నుంచి తెచ్చి వాకిళ్ళ దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంక వస్తుంది నెక్స్ట్ స్టేషన్ దిగాల మేము. ఆ టైంలో ఒక గ్యాంగ్, హర్యానా గ్యాంగ్ అది, వాళ్ళు రౌండప్ చేస్తారు ఆ లగేజ్ని. ఈ బ్యాగ్ ఇది అనుకోండి సార్, మొత్తం ఇట్లా రౌండప్ చేస్తారు. ఇక్కడ డోర్ దగ్గర మనిషి, లగేజ్కి సంబంధించిన మనిషి అక్కడ ఉంటారు ముందర. ఈ లగేజ్ దగ్గర ఎవరు ఆక్యుపై చేస్తారంటే వీళ్ళంతా ఆక్యుపై చేసేసి ఉంటారు. ఆమెతో మాట్లాడుతుంటారు, ఇంకెంతసేపు అండి, ఇంకా 10 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు అట్లా మాటలు పెట్టేస్తే ఈడ ఒకటి జిప్ ఆపరేట్ చేసి మొత్తం మనకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంటారు. చూడండి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంఓస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎంఓస్. వాడు ఎట్లా వాడాలో అట్లా వాడతాను. బ్యాగ్ పట్టుకు దిగిపోవడం కాదు, అక్కడే ఓపెన్ చేసి అక్కడే ఓపెన్ చేస్తాడు, అక్కడే ప్రాపర్టీ తీసుకుంటాడు, మన బ్యాగ్లో పెట్టుకుంటాడు, ఈతల పక్క నుంచి దిగేస్తాడు. వీళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ ఎక్కడ రానైనా అని చూస్తే కనపడదు. సార్ ఇది కాకుండా ట్రైన్ సిగ్నల్ దగ్గర కాకుండా లోపటి నుంచి చైన్ తీసుకోకుండా ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని చేస్తున్నారని వచ్చింది. ఎలా అంటే దాన్ని ఏసీపీ అంటారు, అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక రెడ్ది రాడ్ మార్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని అని ఉంటుంది. ఎమర్జెన్సీ కేసు మనకే, దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు. అక్కడనే కాదు సార్, అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి, కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్. అది ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది. బ్రేక్ ఉండేది, బ్రేక్ అప్ అయిపోతుంది. అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది, దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది. అది క్లోజ్ చేసేంత వరకు ట్రైన్ రన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో 5 మంది దిగారు దొంగతనం చేయడానికి. ఇక్కడ వద్దనుకున్నారు, ఆదోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆదోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండేది చూసి ఇక్కడ కూడా వద్దు, మనం బయటకు పోయినాక బండి ఆపుకుందాం అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని. కంప్లీట్గా కొండ ప్రాంతాలు, మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి 2 కోచ్ల మధ్యలో నిలబడతాడు. ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, దాని మీద నిలబడతాడు. నిలబడేసి కరెక్ట్గా రే ఫలానా చీకటిగా ఉంటే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తారు. ఎలా చేస్తాడంటే రెండింటికి మధ్యన క్లోజ్ ఉంటుంది కదా సార్, హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి, హోల్స్ కూడా ఉంటాయి బాగా. అవును, పట్టుకోవడానికి ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి, అసలు ఏ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా అందుతుంది. క్లోజ్ ఉంటాయి కదా బోగికి మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్, రెండు బయటికి వెళ్ళకుండా. ఈ గ్యాప్ కి ఎక్కడైతే ఇట్లా ఫ్లాట్ ఉంటుందో ఈ లార్జ్ లో ఉంటుంది లివర్. అది అవును, అక్కడ మీరు అన్నట్లుగా నిచ్చెన కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి. 100% ఉంటుంది. అసలు భోగికి మధ్యలో కనబడకుండా అక్కడ క్లోజ్ సరిగ్గా ఉంటాయి కదా కొన్ని, అలా ఉంటాయి సార్. కానీ కొన్ని స్లీపర్లకు ఉండవు కదా. స్లీపర్ కొన్ని స్లీపర్ల కోచ్లకు ఉండవు. అంటే ఏవైతే అలా లేకుండా గ్యాప్ ఉంటాయో ఆ ట్రైన్స్ చూస్ చేసుకుంటున్నాం. వెరీ వెరీ పర్టికులర్గా స్పెషల్ ట్రైన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లా కూడా అఫెన్స్ చేస్తాను. బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తారు. దాన్ని ఎప్పుడైతే లివర్ని డిస్కనెక్ట్ చేస్తే ట్రైన్ బ్రేక్ అప్లై అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయే క్రమంలో దుంకుతారు, విపరీతంగా లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి కూడా రైల్వే కొన్ని స్పెషల్ కోచ్ ఇచ్చింది కదండి ఐఎస్ఏపీ. ఇప్పుడు కొద్దిగా మారుతాం సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం, మళ్ళీ రేపు సివిల్ పోలీస్ వెళ్ళిపోతాం స్టేషన్కి. కానీ ఆ ట్రైన్స్ చూసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ సిస్టమ్. అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి ఎవరైనా వెనకే కనిపిస్తుంది ఇప్పుడు. అలా సార్, అలాంటి ట్రైన్స్ ఇవి డెమో ట్రైన్ సార్. అది డెమో ప్యాసింజర్ ట్రైన్. ఇది ఇలాంటి ఆటోమేటిక్ డోర్స్ వచ్చే ట్రైన్స్, లోపల సీసీ కెమెరాస్ ఉండేటివి. ఎవరైతే అనాథరైజ్ పర్సన్స్ రానియకుండా స్ట్రిక్ట్గా టీసీలు పనిచేస్తే ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు బ్లూ కలర్ ట్రైన్స్కే కొన్ని ఎంచుకుంటారు, ఎల్లో కలర్ బోగీలు ఎంచుకోరు. అవును సార్, ఎల్లో కలర్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రైన్స్ సార్. అవి ఎల్లో కలర్లో ఉండేటివి ఎట్లా అంటే దాంట్లో తక్కువ చైన్ స్నాచింగ్ జరిగినాయి యాక్చువల్గా. అయితే ఇప్పుడు వచ్చే రెడ్ కలర్ ట్రైన్స్లలో మనము డోర్ ఉంటుంది కదా సార్, డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్యాప్ ఎక్కువ ఇచ్చినాడు. ఎల్లో దానికి దగ్గర ఉంటుంది, చేయి పెట్టలేము. అవును, కానీ ఈ ట్రైన్స్కి మాత్రం కిటికీకి గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాడు ఈజీగా చేయి పెట్టి పక్కన ఉన్న ఆమె మెల్లో చైన్ తీసుకొని డోర్ దిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ డిజైనింగ్ అనేది ఎందుకంటే మేము అంత డీప్గా పోలేము సార్. ఎందుకంటే ఎరాల్ సివిల్ పోలీస్ మనం వచ్చాము, ఇక్కడ జిఆర్పి పనిచేస్తున్నాం అట్లా. కానీ మీరు అంతకన్నా ఎక్కువ చేస్తారు కదా ఇప్పుడు. లేదు సార్, అంటే హ్యాపీ ఇక్కడ ఏమంటే సార్, మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాన్ని ట్రేస్ చేస్తాం. ఇక్కడే రైల్వేలో. చెప్పండి, రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది గుంతకల్ రైల్వే. ఎస్, అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది, మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర. ఎలా సార్, యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే, అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను, అది అఫెన్స్ జరిగింది.
రాత్రి 1:15 జరిగింది, అర్ధరాత్రి. ఆ పర్సు ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దిగారు. అందులో జ్యువెలరీ ఉంది, బంగారు ఉంది అందులో. ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు. అందులో మొబైల్ ఉంది, మొబైల్ టచ్ చేయలేదు. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేసాం, లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోయాము. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది, ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది. పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా 4:35 అయింది సార్. కొద్దిగా మంచు ఉంది బాగా. ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది. కంప్లైంట్తో మాట్లాడినా నేను, అమ్మ మీ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు, బ్యాగ్లో ఉందా టిఫిన్ బాక్స్లో ఉందా? సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు. ఎస్, వెరీ గుడ్, చాలు అని టాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీపీఎం ఇవన్నీ కొద్ది ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు అవన్నీ చూస్తే లక్కీగా ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి. అంటే బాక్స్ నిండా పట్టుకొని మూత తీయాలి కదా సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది. 5 ప్రింట్లు ఉన్నాయి. సో దీనికి ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి జాగ్రత్తగా తీసి మన ఎఫ్పీబీ ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం. పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాన్ని డిజిటలైజ్ చేసినారు. చూడండి, మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు. ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు, ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు, ఓన్లీ స్టేట్ అఫెండర్లతో కంపేర్ చేసినాడు. అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్ పనిచేసింది. అరే రైల్వేలో స్టేట్ అఫెండర్స్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తాను, అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే, ఉంది మేడం అది కూడా అన్నాడు. దాన్ని నాఫిస్ అంటారు సార్, నాఫిస్, NAFIS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్. దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్. మీరు కాకి సినిమా చూసింటారు, కాకి సినిమాలో అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది. అంటే మా వాళ్ళంతా చెప్పారు, ఏం సార్ అంతా మీరు ఆ రకంగా పోతున్నాను. లేదు భయ్, దిస్ ఈస్ కరెక్ట్, ఇది ప్రొసీజర్. ఇది ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు. SCRB స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు, యూపీలో వెపన్లు ప్రపంచాలు వాడితో మ్యాచ్ అయింది. ఇది ఎలా మ్యాచ్ అయిందిరా, ఇది ఏమైనా డౌట్గా ఏమైనా ఉందా, కరెక్ట్గా చెప్పండి మీరంటే, లేదు సార్ 5 ప్రింట్లో 3 ప్రింట్లు మ్యాచ్ అయినాయి అన్నాడు. అవుట్ ఆఫ్ 5లో 3 ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం వాడే అని. ఇమ్మీడియట్గా నేను మా క్రైమ్ ఇన్స్పెక్టర్ బెనయ్య సార్ అని చెప్పి మేమంతా యూపీ పోయాం. పోతే సార్ మీకు ఏం క్లూస్ లేవు, ఫింగర్ ప్రింట్ ఒక్కటే. అక్కడ పోతే వాడి ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. మీరు నమ్మరు, ఆ పేరు మీద ఓటర్ కార్డు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చున్నాం. పోయి ఎక్కడెక్కడ ఏం దాని కథ అని చూస్తే ఈ పేరు మీద ఒక 10 మంది బయటకు వచ్చినారు. ఆ 10 మంది బయటికిలో ఈయన భార్య పేరు తెలిసింది పలానా పేరని. ఈ 2 పేర్లు వైఫ్ ఆఫ్ మొహమ్మద్ ఇస్రాయల్, రుక్సార్ బేగం, ఈ ఇద్దరు ఏడనే చూస్తే ఉన్నావు అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో వచ్చింది సార్. ఆ ఏరియాలో చూస్తే నాకు ఫోన్ నెంబర్ కావాలి, వాని లొకేషన్ ఎక్కడుందో తెలియాలని చెప్పేసి అంతా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తానికి వాడిని లిఫ్ట్ చేసుకొని వచ్చాం సార్. ప్రాపర్టీ కూడా రికవరీ కొద్ది వరకు చేసాం. అక్కడే మీకు గ్యాంగ్ ఉన్నారు సార్, వాళ్ళంతా గ్యాంగ్ మొత్తం దగ్గర 5 మంది ఉన్నారు. వాడు గ్యాంగ్స్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడు అక్కడ నుంచి నేరుగా మీరు నమ్మరు, అనంతపూర్లో లాడ్జ్లో రూమ్ తీసుకుంటున్నారు. ప్రతి నెల ఒకసారి వచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ 3 వస్తారు సార్, 3 గ్యాంగ్ ఇది. ఈ నెలలో వచ్చేసి అనంతపూర్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు. అదే లాడ్జ్లో రిపీటెడ్గా రూమ్లు తీసుకున్నారు. సో ఆ లాడ్జ్లో వాళ్ళ ఆధార్ కార్డు జెన్యూన్ కార్డ్స్ ఇచ్చినారు. వస్తారు, గుంతకల్లో అవుటర్లోపై అఫెన్స్ చేసుకొని మళ్ళీ అనంతపూర్పై రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అడ్వాన్స్ రిజర్వేషన్. వాళ్ళు ఎక్కడెక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు అనేది మొత్తం స్టడీ చేశారు. ఇదొక డిఫరెంట్ అన్ని సోర్సెస్. ట్రైన్ బయట చెప్పారు, కానీ ట్రైన్లో ప్రయాణికుడిగా చేస్తూ నేరాలు పాల్పడుతుంటారు చాలా మంది, చాలా అఫీషియల్గా కనిపిస్తుంటారు. ఆ తరహా నేరాలు ఏమేమి జరుగుతుంటాయి? సార్ మెయిన్గా ఇదే ఏసీస్లోనే ఫోకస్ చేస్తాం. రిజర్వేషన్ చేసుకొని దొంగతనం చేయాలా పెద్ద ఎత్తున అనుకుంటే ఎక్కేది ఏసీ కోచ్లోనే, స్లీపర్ కోచ్లో ఎవరు ఎక్కరు. ఎందుకంటే వాడికి చల్లదనం కావాలా, ఆ చల్లదనంతో పాటు డబ్బు రొటేట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి సార్, ఏసీలో ఎక్కేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు, అక్కడైతేనే మనకి కావాల్సిన మొత్తం దొరుకుతుంది అనేది వాడి స్ట్రాటజీ. కాబట్టి నేను దీనిపూర్వకంగా చెప్పేది ఏమంటే సార్, చెకింగ్స్ ప్రాపర్గా జరగాల. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతున్నాడో నీ పేరు ఏమి అంటే నా పేరు నగేష్ బాబు,
కానీ నేను ఏదో వేరే పేరు చెప్తాను, శ్రావణ్ అని చెప్తాను. ఓకే శ్రావణ్ టిక్ వచ్చినావు కదా, వచ్చిన. నేను శ్రావణ్ కదా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆధార్ కార్డు చూడాలి, కనీసం ఆధార్ కార్డు లేదా నీకు నేను చెప్పేది ఏమంటే సార్, ఫోన్ నంబర్ రిజర్వేషన్ దాంట్లో ఇచ్చింటాడు. అవును, ఆ ఫోన్ నంబర్లో మెసేజ్ వచ్చింటుంది నీకు కన్ఫర్మ్ అయింది సీట్ అని. అది ఒక్కసారి అడిగితే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు జెన్యూన్, ఎవరైతే చూపించట్లేదో సస్పెక్ట్. కానీ అంత టైం ఉండట్లేదు టీసీలకి. సార్ నేను చెప్పేది ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, టైం వేస్ట్. ఇండిపెండెంట్ ఎవరు ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, ఎవరైతే సింగిల్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని చెక్ చేయండి. టీసీలు ఆ విధంగా పర్ఫెక్ట్ చేస్తే కొంత స్క్రూటినీ అయిపోతుంది. సార్ వీఆర్ రెడీ టు సర్వ్. మీరు ఊకే ఇన్ఫర్మేషన్ ఇస్తే టీసీలు, సార్ దీంట్లో వీడు పలానా వ్యక్తి ఈ పేరు గలడు ఈ పేరు ప్రయాణం చేస్తున్నాడని చెప్తే యూ విల్ లుక్ ఆఫ్టర్, అయిపోతుంది సార్, కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. వాడు చేయకుండానే దొరుకుతాడు కదా, చేయకుండానే దొరుకుతాడు, లేదా గతంలో చేసినటువంటి మా దగ్గర బయటకు వస్తాయి. సార్ మీరు అన్నారు ఫ్యామిలీస్కి టచ్ చేయక్కర్లేదు, వేస్ట్ టైం వేస్ట్. కానీ రైల్వేలో కూడా ఫ్యామిలీస్ అంటే కపుల్గా ఉంటే ముసలి వాళ్ళు కూడా దొంగతనం చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్ సార్, ఛాన్సెస్ తక్కువ. అంటే రేషియో తీసుకుంటే మనం ఎక్కువ వయసు పిల్లలు, కొంతమంది డివోటీస్ ముసుగులు కూడా చేస్తుంటారు కదా, ఆ తరహా ఎవరైనా మీకు ఎదురుపడలేదు? లేదు సార్, నాకు హైయెస్ట్ ఏజ్ ఉన్న అఫెండర్ దొరికింది అంటే 67 years ఉన్న అమర్నాథ్ జైస్వాల్ అనే ఒక అఫెండర్ చిక్కాడు. ఎలా అండి? అది సేమ్ ఇదే, సిలిగురి నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో నుంచి వచ్చి తర్వాత జిప్ ఆపరేట్ చేసి, వాడి దగ్గర స్క్రూ డ్రైవర్ దొరికింది, పిన్నీసులు దొరికాయి, కటింగ్ బ్లేడ్ దొరికింది. వాడితో నేను నా సూట్ కేసు ఓపెన్ చేసుకున్నా, ఎట్లా చేస్తావు చూపిరాను అని. నీట్గా ఆ పిన్ను పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో, జిప్ ఎలా ఆపరేట్ అవుతుంది. మనం అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అయినా, విఐపి లాంజ్ బ్యాగ్ అయినా, ఏ బ్యాగ్ అయినా వాడి ముందు బలాదూరే. వాస్తవం సార్, ఇవన్నీ ఎన్ని ఒక పైన అనిపిస్తాయి కానీ సార్, వాడు ఒక పిన్నీస్ పెట్టి జిప్ ఓపెన్ చేస్తుంటే అది అమెరికన్ టూరిస్టర్ అయితేనేమి, లేకపోతే ఏ బ్యాగ్ అయితే ఏర్పడుతుంది చెప్పండి. నేను సార్ ఇటువంటి పట్టుకుంటారు, పట్టుకోవడం ఒక ప్రాసెస్ అయితే, రికవరీ పెద్ద టాస్క్ మీకు, చాలా టాస్క్ సార్. రికవరీ అనేది మీరు అన్నట్లు ఇక్కడ కాదు, ఎక్కడో జార్ఖండ్ బీహార్ వెళ్తారు, అక్కడ వెళ్ళడానికి మీకు పడే ఇబ్బందులు ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత రికవరీ చేయడం అన్నది మీరు అన్నట్టుగా ప్రాబ్లం. రెండోది కంప్లైంట్ కూడా పోయింది 5 తులాలు లేదా 10 తులాలు రాస్తుంటాడు. అవును సార్, అంటే సగం పోలీసులు తీసుకుని సగం మాకు ఇస్తారు కదా అన్న భావన వాళ్ళది సార్. కానీ ఎక్యూజ్డ్ ఒప్పుకోడు, నేను తీలేసారు అంటాడు. ఆ క్లాష్ అలా మీరు ఇదిగా టిపికలే సార్, ఈ ప్రాబ్లం టిపికలే ఫేస్ చేయాలి. మేమైతే రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, మీరు జెన్యూన్గా వేయండమ్మా, అబద్ధం మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను కేసు. మేము గుత్తిలో చైన్ స్నాచింగ్స్ జరిగితే 3 hours దొంగని విత్ ప్రాపర్టీ పట్టుకున్నా. కంప్లైంట్తో మాట్లాడినాను, ఏమ్మా ఎంత పోయింది మీదే అంటే, డబుల్ కాదు ట్రిపుల్ చేసి చెప్పినారు. కానీ వీడి దగ్గర తుంట మాత్రమే దొరికింది చేతిలో. మళ్ళీ అడిగాను సార్, ఇది ఏం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి అమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అంటే, లేదు సార్ ఇంతే పోయింది అన్నారు. సరే బాగానే ఉందమ్మా, నీ దగ్గర కూడా ఒక పీస్ దొరికింది కదా, ఐ మీన్ వాడు లాగినప్పుడు తెగిన పీస్ నీ దగ్గర ఉంది కదా, అది ఎంత ఉంది అంటే, అది కూడా ఉంది సార్. మరి దాన్ని కలుపుకొని చెప్తున్నావా లేకపోతే సపరేట్ చేసి చెప్తున్నావా అంటే, లేదు సార్ పొరపాటు ఏం లేదు సార్, మొత్తం కలిపి చెప్పినా నేను, అంతగా సార్ పోయింది, ఇంతే పోయింది, దాంట్లో సగం నా దగ్గర ఉంది సార్ అంటారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చేయాలి సార్? ఇప్పుడు 3 గంటల్లో పట్టుకున్నాం కాబట్టి, జెన్యూన్గా పట్టుకున్నాము, జెన్యూన్ ప్రాపర్టీ కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలిగినాం. లేదంటే పోలీసులు సగం తిన్నారంటారు కదా, మేమే దాన్ని సగం తినేసామనో, లేకపోతే ఇంకోటి ఆ చైన్ 2 ఇంటర్లింక్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇంకా పోయింది ఇంతే, వాళ్ళ దగ్గర ఉండింది ఇంతే. కానీ నిందితుడు కూడా ఒప్పుకోడు కదండి, అట్టి పరిస్థితులు ఒప్పుకోడు సార్. మీరు నమ్మరు, ఒకనొక సందర్భంలో ఒక నిందితుడు కంప్లైంట్ కొట్టడానికి పోయాడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అంత ప్రాపర్టీ మీరు కంప్లైంట్ ఇస్తే, ఎందుకు ఇచ్చినాను అట్లా అని చెప్తారు. లాస్ట్కి అతను కన్విన్స్ అయ్యి, లేదు సార్ ఎంతో కొద్దిగా ఇచ్చేయండి, అట్లా చేయడం మాత్రం తప్పు సార్. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నప్పుడు దెన్